ఏం తప్పు చేసిండని మర మనిషి అండి? ఏం తప్పు చేసిండు ఆయన? జన్మనియడం తప్ప. జన్మనిచ్చిన బిడ్డకు రాజకీయంగా అరంగేట్రం చేపించి అక్షరాలు నేర్పించి ఎంపీని చేసి ఎన్ని విమర్శలు వచ్చినా కూడా విమర్శలకు తట్టుకొని విమర్శలకు అడ్డుకట్ట వేస్తూ టిఆర్ఎస్ గా ఉన్నప్పుడు ఎంపీగా చేసిండ్రు, బిఆర్ఎస్ అయినప్పుడు ఎమ్మెల్సీగా చేసిండ్రు. ఏం తక్కువ చేసిండ్రని మరమంచండి. కేసీఆర్ గారు తెలంగాణ ఎమోషన్ కదా, కేసీఆర్ గారు తెలంగాణ అగ్గి బారట కదా. కేసీఆర్ గారు లేకపోతే తెలంగాణ ఎక్కడిది? కేసీఆర్ గారు కదా తెలంగాణ తల్లి బానిస సంఖ్యలను తెంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది. కేసీఆర్ గారు కదా తెలంగాణ బీడుబడ్డ భూములకు నీళ్లను తీసుకొచ్చింది. ఏ పాలమూరు ప్రాజెక్టునండి చేయలేదు. 99% పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసింది కేసీఆర్ గారు కదా. కాళేశ్వరం ప్రాజెక్టును కట్టి ఆంధ్రాకు నీళ్లు పోకుండా అడ్డుకట్ట వేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి గుంటాను ఎండకుండా చేసింది కేసీఆర్ గారు కదా. మన నీళ్లు మనకిచ్చిండు కదా, మన ఉద్యోగాలు మనకిచ్చిండు కదా, మన నిధులు మన రాష్ట్రం కోసం మన కోసం ఖర్చు పెట్టిండు కదా. ఏం తక్కువ చేసిండండి కేసీఆర్ గారు? మర మనిషే. ఎన్ని మాటలన్నా కూడా ఎన్ని తప్పులు చేసినా కూడా గుండెల్లో పెట్టుకొని నా బిడ్డ నిప్పులాగా బయటికి వస్తది, నా బిడ్డ అనేసి ఆమెను జైలు పాలు చేసిండ్రు అని చెప్పింది కేసీఆర్ గారు. పవన్ గారు, కవిత అడిగిన స్ట్రైట్ క్వశ్చన్ నేను మిమ్మల్ని అడుగుతున్నాను. అంటే కేసీఆర్ గారిని అడిగింది ఆమె క్వశ్చన్. ఇక్కడ ఏం పీకి కట్టలు కట్టారని బీఆర్ఎస్ అని పెట్టుకొని జాతీయ స్థాయికి వెళ్ళారు. నేరుగా అడిగిన క్వశ్చన్ అది. కళ్యాణ్ గారు ఏం పీకి కట్టలు కట్టలేదండి కేసీఆర్ గారు. తెలంగాణ తీసుకొచ్చిండ్రు, తెలంగాణ రైతాంగాన్ని రైతుల రాజ్యాన్ని తీసుకొచ్చిండు. తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు తీసుకొచ్చి అదే స్కీమును ఏదైతే కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ పెట్టేటట్టు చేసిండు. మిషన్ భగీరథ తీసుకొచ్చి అదే స్కీమును కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ పెట్టేటట్టు చేసిండు. ప్రతి ఒక్కటి కదా. రైట్, ఒక్క నిమిషం పవన్ గారు, ఒక్క నిమిషం. మనోజ్ గారు